ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో పత్తి రైతులు ఆందోళనకు దిగారు. నాణ్యత లేదంటూ సీసీఐ అధికారులు పత్తి కొనుగోలును అకస్మాత్తుగా నిలిపివేశారు. సీసీఐ తీరును నిరసిస్తూ రైతులు నిరసనకు దిగారు. జిల్లాలోని చాలా ప్రాంతాల నుంచి రైతులు మార్కెట్కు పెద్ద మొత్తంలో పత్తిని తీసుకొచ్చారు. అయితే నాణ్యతను సాకుగా చూపి కొనుగోలుకు నిరాకరించారు. దీంతో అన్నదాతలు మార్కెట్ ముందు ఆందోళన చేపట్టారు. అధికారుల తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి కొనుగోలు చేపట్టే వరకు తిరిగి వెళ్లేది లేదంటూ అక్కడే భీష్మించారు. ఇక్కడ మార్కెట్కు ఈరోజు ఓ 300 బండ్లు వచ్చినాయి. సీసీ వారు అందులో 10% వెహికల్ కూడా కొనలేదు. అలాగే దాని మీద స్టెప్పులు కావాలంటే స్టెప్పుల ప్రకారం రైతుకు స్టెప్పుల గురించి ఏమైనా అవగాహన ఉంటుందా? వీళ్ళు చెప్పేది వింటే ఒక పిచ్చి వాళ్ళు చెప్పిన విధంగా చెప్తున్నారు. వీళ్ళు అది చెప్పే విధానం అన్నా ఏది ముందుగా మార్కెట్ వాళ్ళకి ఏం చెప్పాలి, ఒక పర్సెంటేజ్ తగ్గిస్తున్నాము, ఈ పర్సెంటేజ్కి ఇంత ఇస్తాము, ఇంతకంటే ఎక్కువ కాదని ముందుగా చెప్పాలి. ఇక్కడ వచ్చి అందరు పిచ్చి వాళ్ళగా రైతులు మొత్తం పిచ్చి వాళ్ళగా దగ్గరికి వస్తుండ్రు, చూస్తుండ్రు, పారేసిపోతుండ్రు. ఆ రైతు ఒక బొండ పడితే దాన్ని ఆ బొండని తుక్కెదురుకోవడము, దాని ద్వారా అట్లా ఇట్లా చేసుకుని లోపల వేసుకుంటాం మనం. వీళ్ళు చూస్తుండ్రు, పారేస్తున్నారు. కింద ఎంతో వేస్టేజ్, ఒక్కొక్క వెహికల్ ముందర సత్యంత వేస్టేజ్ అవుతుంది. అంటే రైతు మీద వీళ్ళకి ఎటువంటిది అసలు అవగాహన లేకుండా రైతు ఒక పిచ్చి వాళ్ళగా వీళ్ళు చూస్తుండ్రు. ఇప్పుడు ఇవాళ స్టెప్పులు రావట్లే అని మేము తీసుకోము అని పక్కకు పెట్టించేసిన వెహికల్. అలాగే ఒకటే వెహికల్ నేను ఉన్న లైన్లో ఒక్క వెహికల్ ఇంతవరకు కాట్ అయింది. మేము ఇదే నిర్ణయం అని అడిగితే సీసీ వాళ్ళు మమ్మల్ని కొట్టనీకి వస్తున్నారు కూడా పారిపోయిండ్రు. మేము రైతులు కొడతారా అంటే రైతులల్లో యూనిట్ లేదనే కదా వీళ్ళది భయం. మొన్న పాయలశంకర్ గారు ఎమ్మెల్యే గారు మీకు ఇంకొక ఈ 8 days మేము పెంచుతాం, ఈ మంత్ లాస్ట్ వరకు పెంచుతున్నాము అని పేపర్ స్టేట్మెంట్, ఈ మీడియా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇస్తే ఇది ఏంటంటే పబ్లిక్ని కొద్దిగా ఏదో పబ్లిక్లో ఏంటంటే మీకోసం నేను ఉన్నా, మరి ఇది ఏది కొనడమా? ఇది రైతులు మోసం చేయడం కాదా? వాళ్ళు వచ్చి ఇట్లాంటి టైంలో మాట్లాడాలి కదా. ఏదో నామాత్రంగా మేము కొనిపిస్తున్నాము అనడమే ఉంది కానీ ఎవరు కొంటుండ్రు? ఇక్కడ రైతుల్ని మోసం చేసి ఉట్టిగా ఇప్పుడు వడగాపులు వాస్తున్నారు. ఇక్కడ లేడీస్, ఇక్కడ ఒక 10 మంది లేడీస్ ఇప్పటిదాకా ఉండే ఒక ఆమెనైతే ఏడుస్తుంది. ఏంది మేము ఇంటి నుంచి మా పిల్లలకు వంట కరెక్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడుతున్న పొద్దున్న నుంచి గవర్నమెంట్ ఎట్లా కల్పించిందంటే ఒక పట్టకు కూడా ఒరిజినల్ ఫార్మర్ కావాలా, ఇక్కడ వచ్చి ఉండాలి,